హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువుగా అయిన పితామహ పత్రి గారి ఆత్మప్రేరణ తెలుసుకుంటూ, అమ్మ పత్రిమాత ఆత్మప్రేరణ తెలుసుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మప్రేరణ తెలుసుకుంటూ, దానికి అవకాశాన్ని ఇచ్చిన స్వప్న మేడానికి, మనకు ఈ సదానంద యోగి మాస్టర్ జీవిత చరిత్ర రాసిన మేడంకు, సదానంద యోగి మాస్టర్ కి పత్రికకి ఆత్మప్రేరణ తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మనం నిన్నటి రోజున సదానంద యోగి గారి బోధనలు, భక్తి చెప్పిన బోధనల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో సదానంద యోగి గారు చెప్పిన సూక్తి ఏంటంటే, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, లేనిది ఎప్పుడు మనకు లేదని కోరరాదు, మనకు ఉన్నదాన్ని ఎప్పుడు వద్దని కాదనరాదు, వస్తూ ఉంటే వస్తుందని, వచ్చిందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు, పోతుందని రాదు, కోరి ఏది సాధించరాదు. కోరలేదు, మనము కోరకుండా వచ్చింది మన దగ్గరికి, కోరకుండా వచ్చినప్పుడు కాదనరాదు. ఇది సార్ ఎప్పుడు చెప్పినాడు, పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు, నా గురువు నాకు ఇది చెప్పినాడు, నేను ఇప్పటి వరకు అదే పాటిస్తున్నాను అని చెప్తున్నాడు. మనము ఇంకొక సంఘటన, సదానంద యోగి మహారాజు ఆ జీవిత చరిత్రలో భాగంగా ఇంకొక సంఘటన తెలుసుకుందాం. సదానంద యోగి మహారాజు పులులతో సంభాషణ, పులులతో కూడా ఆయన మాట్లాడారట. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కర్నూలు ఆత్మకూరు అడవిలోకి కొందరు ధ్యానులతో పౌర్ణమికి వెళ్ళారట. పౌర్ణమి ధ్యానానికి వెళ్ళగా అక్కడ కర్నూలు ఆత్మకూరు దగ్గర పౌర్ణమి ధ్యానానికి అందరు ధ్యానం గురించి వెళ్ళారట. ఆ సదానంద యోగి మాస్టర్ ధ్యానులు అందరు వెళ్తే అప్పుడు అక్కడికి 2 పెద్ద పులులు వచ్చినాయట. వచ్చినప్పుడు అక్కడ అందరూ ఆ పులను చూసి ఆ ధ్యానులందరూ పరిగెత్తిపోయారట. పరిగెత్తిపోతే మన సదానంద యోగి మాస్టరు ఆ పులలతో మాట్లాడారట. ఆ పులను మాట్లాడి పంపించేశారట. ఆ పులుల రూపంలో వచ్చింది యోగులు వచ్చారు. చూడండి, ఇక్కడ సదానంద యోగి మాస్టరు ధ్యానులతో పౌర్ణమి రోజు అక్కడ ఆత్మకూరు అడవులలోకి పోతే పులులని భయపడి ధ్యానులందరూ పడిపోతే సదానంద యోగి మాస్టర్ వాటిని గుర్తించి ఆ పులుల రూపంలో ఉన్నది యోగానంద పరమహంస, మహా అవతార్ బాబాజీ అని గుర్తించి వాళ్ళతో పులులతో మాట్లాడి పంపించేశారట అని చెప్తున్నా. శ్వాస మీద ధ్యానం చెబుతున్నారు. ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది, ఏ ప్రదేశాలకు వెళ్ళి ధ్యానం చెప్పారు, ఫలానా ప్రాంతాలకు వెళ్ళి అని చెప్పి ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయాలు చర్చించి వాళ్ళు చూడండి. యోగులందరూ మా పరమహంస యోగానంద గారు, మన బాబాజీ గారు, సదానంద యోగి మాస్టర్ కులం రూపంలో వచ్చి ధ్యాన ప్రచారం ఎక్కడ సాగుతుంది, ఎలా సాగుతుంది, ఎలా చేస్తున్నారు, ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు అని అక్కడ కూడా వాళ్ళు చర్చించి వెళ్ళిపోయారట. మీరు అలా పారిపోతే ఎలాగో అని ఆ ధ్యానులందరికీ మన సదానంద యోగి మాస్టర్లు చెప్పారట. అలా ఉంటారు యోగులు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ప్రజలు బాగుపడాలని వాళ్లకు ఏ చేతనైన సహాయం వాళ్ళు చేసేదానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. యోగులు అవధూతలకు కర్మలు ఉండవు అని చెప్తున్నాడు ఇక్కడ సదానంద యోగి మహారాజు. యోగులకు అవధూతలకు కర్మలు ఉండవు. 1981 జనవరి 1వ తారీఖు నుండి 1983 మే 2 వరకు సదానంద యోగి తమ శిష్యుడు పత్రితో గడిపారు. అంటే 81 జనవరి 1 నుంచి 83 మే 22 వరకు 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల 5 నెలలు సదానంద యోగి మాస్టర్ తో పత్రి మాస్టర్ గడిపారు. చివరిగా ఒకనొక రోజు 1983 ఏప్రిల్ 16న గురువు గారు శ్రీ సదానంద యోగి
పిలిచి, సుభాష్ ఇక్కడ నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇంకా వచ్చిన పని అయిపోయింది, నేను నాకు ఒక సమాధి స్థలాన్ని చూసి పెట్టు అని చెప్పాడట మన పత్రి సదానంద యోగి మాస్టర్. చివరకు నందవరం సమీపంలో శ్రీ చిన్నారెడ్డి గారి స్థలం ఇవ్వగా అక్కడికి వెళ్లి సమాధిని ఏర్పాటు చేసి వచ్చారట పత్రిజీ. శ్రీ సదానంద యోగి 1923 మే 22న వారు సదానంద యోగి మాస్టర్ 1923 మే 2వ తేదీన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ సమయంలో పత్రి గారు, రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ పినాకపాణి గారు తర్వాత శరీరాన్ని పత్రి తన కంపెనీ వ్యాన్ లో తీసుకువెళ్లి సమాధి చేశారట. శ్రీ సదానంద యోగి నందవరం ఆశ్రమం సదానంద యోగి సదానంద యోగి నందవరం ఆశ్రమం స్థలదాత సమాధి. సదానంద యోగి సమాధి స్థలదాత చెన్నారెడ్డి గారు ఆ స్థలాన్ని ఇచ్చారట. నందవరం గ్రామము కర్నూలు జిల్లా క్రీస్తు కాలంలో శ్రీ సదానంద యోగి చెన్నారెడ్డి గారు అన్నదమ్ములు. అంటే క్రీస్తు కాలంలో శ్రీ సదానంద యోగి చెన్నారెడ్డి గారు అన్నదమ్ములంట. మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ప్రేమగా, అప్పుడు అంటే ఒక జన్మలో చెన్నారెడ్డి సదానంద యోగి మాస్టర్ అన్నదమ్ములంట. వాళ్ళు చాలా ప్రేమగా ఉండేదారు వాళ్ళట. అన్నదమ్ముల అనుబంధంతోనే ఈ స్థలం ఇచ్చినాడట. చాలా అన్యోన్యంగా ఒకరికొకరు అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు మా తమ్ముడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒకానొక జన్మలో రామచంద్రారెడ్డి గారు మన సదానంద యోగికి తమ్ముడు, అందుకని ఈ జన్మలో ఆయన స్థలం ఇచ్చాడు. ఒకరికొకరు ప్రేమగా ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం, ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళం అని చెప్తున్నాడు. ఆ అనుబంధంతోనే స్థలం ఇచ్చారు అని చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గత జన్మలు, మన సదానంద యోగి మాస్టర్ ఎన్ని గత జన్మలు అంటే ముందు ఎన్ని జన్మలు ఎత్తినారంటే ఆయన ముందు అందరి మనుషుల్లాగానే మన సదానంద యోగి మాస్టర్ కూడా పిల్లి జన్మ, కుక్క జన్మ, నక్క జన్మ, చివరకు మనిషి చివరకు ఈ జన్మలో కూడా ఇక్కడ సదానంద యోగిగా వచ్చినాడంట. అందులో కొన్ని ముఖ్యమైన జన్మలు ఏమంటే, ఒక జన్మలో రాజుగా, ఒక జన్మలో గురువుగా, ఒక జన్మలో యోగిగా, ఒక జన్మలో అవధూతగా, ఒక జన్మలో బ్రహ్మజ్ఞానిగా. ఇక రాజుగా అంటే ఎన్నో జన్మలు వ్యక్తి ఉంటారు. ఒక ఆత్మ ఎన్నో జన్మలు తీసుకోంటది. రాయిగా, చెట్టుగా, పిల్లిగా, కుక్కగా, అట్లా ఎన్నో జన్మల తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వస్తారు. అలా ఆధ్యాత్మిక జ్ఞానము పడిన జన్మ రాజు జన్మ అని చెప్తున్నారు మన సదానంద యోగి మాస్టర్. రాజు జన్మలో ఆయనకు ఆధ్యాత్మిక బీజం అనేది పడిందంట. ఒకానొక సమయంలో బర్మా దేశంలోని ఒక రాజ్యానికి, అంటే ఒకానొక ఆ క్రీస్తు కాలంలో బర్మా దేశంలో ఒక రాజుగా, ఒక రాజ్యానికి, ఆ బర్మా దేశంలో ఒక రాజ్యానికి రాజుగా మన సదానంద యోగి గారు ఉన్నారట. ఆ దేశము బర్మా, రాజ్యం కళింగ రాజ్యము. అప్పుడు ఆయన పేరు లింగమయ్య, ఆయన భార్య పేరు కాంచన కళింగ మాత, కూతురు వల్లీదేవి యువరాణి. అంటే ఒకానొక జన్మలో ఈ పాత్రలు పోషించాడు మన సదానంద యోగి మాస్టర్. అప్పుడు మా కూతురుగా స్వర్ణమాల పత్రమ్మ ఉండిందంట. కుమారుడు లింగరాజు ఆ జన్మలో 95 సంవత్సరాలు జీవించినాడట. 50 సంవత్సరాలు రాజ్యపాలన చేసినాడట. రాజు పరిపాలన, దేశానికి రాజుగా ఉన్నప్పుడు మన సదానంద యోగి మాస్టర్ శివభక్తుడట. మహాశివుణ్ణి నిత్యము ఆరాధించేవాడట. మహాశివునికి గుడి కూడా కట్టించాడట. సగం జీవిత కాలము మామూలు రాజుగా అంటే సగం జీవిత కాలము మామూలు రాజుగా గడిపినారు. మిగిలిన సగం జీవితము ఆధ్యాత్మిక పరిపాలన గావించినారంట ఆయన. సగం జీవితం అంతా మామూలు రాజు కాబట్టి మళ్ళా సగం జీవితం అంటే 90 సంవత్సరాలు బతికినాడు. 45 సంవత్సరాలు మామూలు రాజుగా బతికి 45 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక జీవితం అనేది పాలించాడట. అప్పుడు ఆధ్యాత్మిక సలహాలు పురోహితులు, కవులు ఆధ్యాత్మిక సలహాలకు ఇచ్చేవారు అంటే ఆ రాజ్యంలో ఆధ్యాత్మిక సలహాలు అనేవి పురోహితులు, కవులు అందరూ కూడా ఈయనకు ఆధ్యాత్మిక సలహాలు మన రాజుగారికి సదానంద యోగి మాస్టర్ కు అందరూ ఇచ్చేవారట. ప్రజలకు ఈయన వాళ్ళు ఎన్ని సలహాలు ఇచ్చినా, పురోహితులు, కవులు ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చినా మన రాజు సదానంద యోగి మాస్టర్
మేలు కలిగించే సలహాలను మాత్రమే తీసుకునేవారు. అంటే మేలు కలిగించే సలహాలు ఏంటంటే, ఏ పని చేస్తే కర్మలు అంటవో అలాంటి సలహాలు. అంటే ఒక విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇచ్చినట్లు కళింగ రాజ్యంలో బౌద్ధ మతం ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సలహాదారుల నుంచి సలహాలను స్వీకరించి మంచి ఆధ్యాత్మిక పరిపాలన గావించారు. ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన మొదలై కఠోర సాధన చేశారు. అంటే కళింగ రాజ్యంలో బౌద్ధ మతం ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సలహాదారుల నుంచి సలహాలను స్వీకరించి శ్రీకృష్ణ భగవానుడు స్వీకరించి ఆధ్యాత్మిక పరిపాలన గావించి ఆ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన కోసం మొదలైన కఠిన సాధన చేశారు. మన సదానంద యోగి మాస్టర్ ఈ రాజుగా ఉన్నప్పుడే ఆయన శ్రీకృష్ణుడి సలహాలు స్వీకరించి ఆధ్యాత్మిక పరిపాలన గావించి కఠోర సాధన చేసినాడట. ఇక కళలంటే ఆయన సదానంద యోగి మాస్టరు నాటకాలు వేసేవారంట. గుర్రం పందాలు ఆడేవారు, కోలాటం ఆడేవారు, కర్రసాము మొదలగునవి. ఆ కాలంలో కర్రసాము అనేవి ప్రజల్లో ఉండేవట. అప్పుడు ఆహారం ఏంటి అంటే రాజుగా ఉన్నప్పుడు కూడా శాకాహారమే తీసుకునేవారు. కవులు పురోహితుల మేరకు శాకాహారం తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేస్తూ శ్వాస ఆహారం కూడా తీసుకునేవారు. రాజుగా ఉన్నప్పుడే తపస్సు చేసి, అంటే ఎప్పుడైతే మనము తపస్సు ధ్యానం చేస్తామో మన స్థితిని మనం మార్చుకుంటాం. అలాగే మన సదానంద యోగి మాస్టర్ కూడా 40 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన తర్వాత ధ్యానము చేసి ఆయన స్థితిని తపస్సు చేసి ఆయన స్థితిని మార్చుకున్నాడు. రాజు నుంచి యోగిగా గురువుగా వచ్చినాడు అనమాట. అంటే ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు స్థితిని మార్చుకుంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు కూడా జంతు బలులు ఆ కాలంలో కూడా జంతు బలులు ఉండేవి, ఆ కాలంలో ఉండేవి. ఇప్పుడు పత్రిసారి ఎలా చెబుతున్నాడు, ఆ రోజు కూడా ఆ సదానంద యోగి మాస్టర్ కుటుంబంలో ఉన్న రాజు కూడా అలాగే చెప్పేవాడంట, జంతు బలులు ఇవ్వకూడదని. అప్పట్లో వినేవారు విన్నారు, వినని వారు లేదు. కాకపోతే ఇప్పుడంత అరాచకత్వము ఘోరము అనేవి ఆ టైంలో ఆ కాలంలో లేవు అని చెప్తున్నాడు సదానంద యోగి మాస్టర్. తల్లి కూతుర్ల అనుబంధం రాజుగా రాణి ఆమె పేరు అంటే మన సదానంద యోగి మాస్టర్ రాజుగా ఉన్నప్పుడు ఆయన భార్య పేరు రాణి కాంచన, ఆమె పేరు కాంచన, కూతురు పేరు వల్లీదేవి, ఆమెనే స్వర్ణమాల పత్రమ్మ. తల్లి కూతుర్లు ఇద్దరు అక్క చెల్లెళ్ళలాగా స్నేహితుల్లాగా ఒకరికొకరు అన్ని చెప్పుకునేవాళ్ళు. ఎన్నెన్నో పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఇలాంటి కూతురు దొరికింది అని తల్లిగా ఆమె మురిసిపోయేది. ఎప్పుడు కూతుర్ని పొగుడుతూ ఉండేవారు. ఒక్క పని కూడా కూతురుతో చేయించేవారు కాదు. మీరు ఇంకా అదృష్టవంతులు అని చెప్తున్నాడు మన సదానంద యోగి మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు అమ్మను స్వర్ణమాలమ్మను మీరు చూడగలుగుతున్నారు, కానీ ఆ రోజుల్లో రాణిగా ఉన్నప్పుడు కొద్ది మందికే కనిపించేవారు భూమాతగా. తండ్రి రాజు కొల్లి అంటే మన సదానంద యోగి మహారాజు పత్రిమాత గురించి ఏం చెప్తున్నాడంటే, ఆ కాలంలో ఆ జన్మలో యువరాణి వల్లీదేవి చాలా అందగత్య. చిలకట్టలు ఏదో ఒక పని మీద వచ్చి ఆమెను చూడాలని చిలకట్టలు ఏదో ఒక పని మీద వచ్చి చూసేవారట. చాలా అనుకువగా ఉండేవారట వారు. మహిళలందరూ యువరాణిని చూసి నేర్చుకునే విధంగా మన వల్లీదేవి ఉండేవారట. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు పత్రి అమ్మ. పూర్వజన్మ నుంచి ఆ లక్షణం వచ్చిందన్నప్పుడు చెప్పిన పని చేయడం, మాట్లాడే విధానము, ఆ నడక నడిచే విధానము, ఆ వైనము అన్ని ఆమె నుంచి చూసి నేర్చుకునేంత మంచి లక్షణాలు ఉన్నాయి. వినయ విధేయతలు కలవి ఆవిడ. బంగారు తల్లి ముద్దులు పెట్టి అని మేము తెచ్చుకునే వాళ్ళం. అన్న లింగరాజు యువరాజు కూడా చెల్లెల్ని బాగా గారాబంగా చేసుకునేవారు. ఒక రాజుగారి కూతురుగా చాలా చురుగ్గా ఉండేవారు. ఒక రాజుగారి కూతురుగా చాలా చురుగ్గా ఉండేవారు. చాలా బాగా చదివేవారు. 4 గురువులు రాజు
ఆస్థానానికి వచ్చి ఆవిడకు నలుగురు గురువులు వచ్చి ఆమెకు విద్య చెప్పేవారు. ఆధ్యాత్మిక సాధన అప్పటి నుంచి ఆవిడకు ఆధ్యాత్మిక సాధన అన్నది అప్పటి నుంచి ఆవిడకు మొదలయ్యింది. చాలా బాగా సాధన చేసేవారు. చలాకిగా అంటే ఆధ్యాత్మిక సాధన అప్పటి నుంచే బాగా సాధన చేసి అడిగిన వాటికి ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పేవారు. విద్య ఆ రోజుల్లో విద్య అంటే ఆవిడ నేర్చుకున్న విద్య రాజ్య పరిపాలనకు సంబంధించిన విద్య. గురువులు ఎవరంటే ఆమెకు అన్నమయ్య, లక్ష్మయ్య. యువరాణిగా ఉన్నప్పుడు ఆవిడ గుర్రపు స్వారీ కానీ యుద్ధాలు లాంటి ఏ యుద్ధ విద్యలు నేర్పలేదు. ఎందుకంటే తనకు ఏ చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేక వాళ్ళ కూతుర్ని అంత ఇష్టంగా చూసుకునేవారట. మన సదానంద యోగి మాస్టర్ రాజుగా ఉన్నప్పుడు చాలా రకాల దాన ధర్మాలు చేశారట. పేదలకి అన్నదానము, వస్త్రదానము మొదలైనవి ఎన్నో చేశారట మన సదానంద యోగి మాస్టర్. అన్ని దానాలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని దానాలు గొప్పవే. అన్నదానము, జ్ఞానదానము పోటీ పడతాయి. అంటే అన్నదానము, జ్ఞానదానము ఏది తక్కువ కాదు, రెండు గొప్పవే. దానం అనేది ఇక్కడ సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నారంటే దానం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. మనం దానం చేసి 10 సార్లు దానం చేశాను అని చెప్పుకుంటూ ఉంటే ఫలితం అనేది ఉండదు. ఈ విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. గురువుగా రాజుగా ఈ జన్మ, గురువుగా ఒక జన్మ తీసుకున్నారంట. ఒకనొక జన్మలో మన పత్రి సార్ అన్నకు ద్వారకానాథుకి గురువుగా ఉన్నారట. ఇప్పుడు పత్రి సార్ పంపుడు అనమాట. ఒకనొక జన్మలో జీసస్ కూడా గురువుగా ఉన్నాడట. జీసస్ కు గురువుగా ఒకనొక జన్మ తీసుకున్నారట. జాన్ ద బాస్టిన్స్ జీసస్ గురువు పేరు. ఆ జన్మలో గురు శిష్యులు ప్రేమగా ఉండేవారు. కులమత భేదం లేకుండా అంతా ఒక్కటే అని ప్రజలకు తెలియజెప్పడానికి అక్కడ పంపించారు. శిష్యుడుగా కానీ యేసు ప్రభువు కూడా మాయను అంటగట్టి ఒక మతానికి గుర్తుగా మార్చేశాడు. శిష్యుడుగా కానీ యేసు ప్రభువు కూడా మాయను అంటగట్టి ఒక మతానికి గుర్తుగా మార్చేశారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత గురువు అయిపోయిన తర్వాత ముందు రాజుగా, మళ్ళా గురువుగా, మళ్ళా అవధూతగా ఒక జన్మ తీసుకున్నాడంట. ఆ జన్మలో మన సదానంద యోగి మాస్టర్ పేరు బుచ్చయ్య ఆ అవధూతగా వచ్చినప్పుడు 93 సంవత్సరాలు బతికాడట. అవధూతగా 60 సంవత్సరాలు భూమి మీద హిమాలయాల్లో కలిపి 60 సంవత్సరాలు ధ్యాన సాధన చేశాడట. హిమాలయాల్లో 10 నుండి 20 మంది అవధూతలు, అంటే హిమాలయాల్లో 10 మంది నుంచి 20 మంది వరకు అవధూతలు ఉంటారట. అంటే ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్క అవధూత ఉంటారట, 20 మంది వరకు. కానీ మన సదానంద యోగి మహారాజుకు బాబాజీయే గురువుగా ఉండేవారట. ఆయన అప్పుడు నేర్పించారంట మన సదానంద మహారాజుకు ధ్యాన సాధన ఎలా చేయాలి, మూగ జీవులను ఎలా కాపాడాలి. ఇలాంటి చర్చలు అక్కడ ఇప్పుడు మనం ఎట్లా అయితే సజ్జన సాంగత్యం చేసుకుంటున్నామో అక్కడ కూడా బాబాజీ, పరమహంస యోగానంద వీళ్ళందరూ కూడా కూర్చొని సజ్జన సాంగత్యాలు చేసేవాళ్ళంట. ఎలా మూగ జీవులను కాపాడాలి, ఎలా ధ్యాన సాధన చేయాలి అని. అందరిలో నాకు బుచ్చయ్య అందరు అవధూతల్లో ఉండే వాళ్ళల్లో మన సదానంద యోగి మాస్టర్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారట. హిమాలయాల్లో ఎంతో మంది యోగులు, లాకిని మహాశైలు, పరమహంస యోగానంద ఎందరో యోగులు ఉండేవారు. అక్కడ ఆ హిమాలయాల్లో ప్రకృతి ఎంతో అందంగా ఉండేది. కర్నూలు జిల్లాలో మన సదానంద యోగి మహారాజుకు అనుబంధం ఎక్కువే. అందుకే మన సదానంద యోగి మహారాజుకు అనుబంధం ఎక్కువ కాబట్టి చివరిగా కర్నూలు వచ్చే ముందు రేగడగూడూరుకు వెళ్ళారట. గూడూరు కర్నూలు జిల్లాలోనే ఉన్నదంట. అవధూతంగా మన సదానంద మహారాజు ఉన్నప్పుడు కుటుంబము తండ్రి అప్పయ్య, తల్లి అంకమ్మ, అక్కమాక, చెల్లెలు గుల్లెమ్మ, సదానంద యోగి గారు బుచ్చయ్య. ఆయన పుట్టిన గ్రామం రేగడ గూడూరు, గడ్డివేముల మండలం.
కర్నూలు జిల్లా. అందుకనే కర్నూలుకి వచ్చే ముందు గత జన్మలో ఎక్కడ పుట్టినాడో అక్కడికి వెళ్ళాడట మన సదానంద యోగ మాస్టర్. కర్నూలు జిల్లా యోగులు అవధూతులు అంటే ఈ కర్నూలు జిల్లాలో యోగులు అవధూతలు తిరిగి ధ్యానము చేసిన స్థలం. అందుకే ఆ కర్నూలు జిల్లా అనేది పుణ్యభూమి అని చెప్తున్నాడు. అవధూతగా ఉన్నప్పుడు చాలా ఆహారము తక్కువగా తీసుకునేవాడిని. ఆహారం అవధూతగా ఉన్నప్పుడు మన సదానంద యోగి మాస్టర్ చాలా ఆహారంగా తక్కువ తీసుకొని భిక్షాటనకు 5 ఇళ్ళు తిరిగేవారట. ఎందుకు అట్లా భిక్షాటన చేసేదంటే వాళ్ళ ఆకలికోసం కాదు, అవతలి వాళ్ళ పాప కర్మలు పోగొట్టడానికి. ధ్యాన సాధన బాగా చేస్తేనే, ఎంత ధ్యాన సాధన ఎక్కువ చేస్తే తర్వాత అవధూతగా వస్తారు. అవధూతగా వచ్చిన వారికి ధ్యాన సాధన అవసరం లేదు. అవధూతలు ధ్యాన ప్రచారం చెయ్యరు. అవధూతల ద్వారా అవధూతల ద్వారా వాళ్ళు కూర్చుంటేనే అక్కడంతా ఆ పరిస్థితి అంతా మారిపోతుంది అనమాట. అవధూతల ద్వారా పరిస్థితులు అవధూతల ద్వారా మనుషులలో మార్పు వస్తుంది. వారి ఈ వీరి కాంతి వల్ల అవతలి వారి గుణగణాల్లో మార్పు వస్తుంది అనమాట, మారుతాయి. మమ్మల్ని చూసి కొంతమంది, అవధూతలను చూసి కూడా కొంతమంది నేర్చుకుంటారు. అవధూతలు ఒక్క లక్ష్యం కోసమే వస్తారు. అవధూతగా ఉండేటప్పుడు మన సదానంద యోగి మహారాజు మౌనంగా ఉండేవాడట. ప్రజలకు సందేశాలు ఏమీ చెప్పేవాడు కాదట. ప్రజలందరూ వచ్చి మన సదానంద యోగి మహారాజుని చూసి వెళ్ళేవారట. వారికి ఎందుకు వచ్చేవారు వాళ్ళందరూ మన సదానంద యోగి మహారాజును అంటే, వాళ్లకు ఈయనను చూస్తే అంటే ఎన్నో వేల సంవత్సరాలు 60 సంవత్సరాలు అట్లా ధ్యాన సాధన చేయడం వల్ల ఈయన వైబ్రేషన్స్, ఈయన ప్రకంపనలు వీళ్ళని చూడడం వల్ల అవతలి వాళ్ళకు కూడా శక్తి వస్తుందని మనం పోతూ ఉంటాం. ఎవరైనా యోగులు వచ్చినారంటే, స్వామికి వచ్చినారంటే అబ్బా పోతుంటాం. ఎందుకు? వాళ్ళు ఎంతో ధ్యాన సాధనలు ఎంతో చేయడం వల్ల మనం పోతే ఆ ప్రకంపనలు మనకు కూడా కొన్ని ఆ వైబ్రేషన్స్ వస్తాయి. అంటే ఇక్కడ కూడా సదానంద యోగి మాస్టర్ వచ్చినప్పుడు అందరూ ఈయన దగ్గరికి వచ్చే కరెంట్ పోయిందా? ఉందా నాన్న కరెంటు? ఉండేవాడట, చుట్ట కాల్చేవాడట. తల్లిదండ్రులే నాలో ఏ దివ్యశక్తులు ఉన్నాయని గుర్తించారు, ఏవో దివ్యశక్తులు ఉన్నాయని గుర్తించారు. మిగిలిన పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడట. ఈయన ప్రవర్తన వింతగా ఉండేదట. ఎందుకు అంటే గత జన్మలో ధ్యాన సాధన చేసిన జన్మ కాబట్టి, ధ్యాన సాధన ఎక్కువగా చేసిన జన్మ, సదానంద యోగిగా ఉన్న జన్మ. బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు, అవధూతగా వచ్చినప్పుడు ఈయన ఆశ్రమాలు ఏమి స్థాపించలేదట. ఒక చిన్న పూరిపాక ఉండేది, అందులో వచ్చి కూర్చునేవాడు. అప్పుడు ఈయన ఎక్కడైతే ఆ పూరిపాకను వచ్చి కూర్చునేవాడు, అప్పుడే ఈయనను అందరూ వచ్చి చూసి అవధూతలు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. వీళ్ళు అవధూతలు తిరిగే ప్రాంతాల్లో శక్తి ప్రకంపనలు పెరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి. మార్పు కోసం అవధూతగా కొంతకాలం తిరిగి చివరకు ఒక పూరిపాకలో కూర్చునేవాడిని. అవధూతలు తమలో తాము మాట్లాడుకుంటూ కొనుక్కున్నట్లు పిచ్చివాడిలాగా ఉంటారు. కారణం ఇక్కడ వారు ఎందుకు ఇట్లా అవధూతలు, ఇప్పుడు మనము మహాయోగి లక్ష్మమ్మ ఆదవి అట్లా చూసుకున్నట్లాంటి అవధూతలు జిల్లాలో కూడా ఇట్లా ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు పైలోకాలతో వేరే లోకాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో వాళ్ళు ఉండి వాళ్ళు పైలోకాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ అవధూతతో ఉన్నప్పుడు అలా ఉంటారు. వాళ్ళు మౌనంగా ఉంటూ వాళ్ళతో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పైలోకాల మాస్టర్స్ తో మాట్లాడుతూ ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ. యోగులు అవధూతలతో సంబంధం. ఆదిశంకరాచార్యుల వారు ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, ఒక మంచి రచయిత. ఆయన అందించిన ప్రవచనాలు, బోధనలు
చాలా మంది ఆయన చెప్పినవందరికీ చాలా మంది జీవితాలకు వెలుగునిచ్చాయి. చాలా మంది మంచిగా మారారు. ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఉపయోగపడ్డాయి. నేను మన సదానంద యోగి గారు ఆయన ప్రవచనాలు ఏమీ చదవలేదు లేదంటే, ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏముందో నాకు తెలుసు కాబట్టి, అంటే ఆ పుస్తకాల్లో ఏముందో మన సదానంద యోగి మాస్టర్ తెలుసు కాబట్టి ఆయన ఏమీ చదవలేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని కాబట్టి. అవి నాకు అంతో ఇంతో ఉపయోగపడ్డాయి అని చెప్తున్నాడు. ఇక పరమహంస యోగానందతో మన సదానంద యోగి మాస్టర్ కు చాలా ఇద్దరు పోటీ పడి ధ్యాన సాధన చేసేవారట. అక్కడ ఎంతో మంచి వాతావరణం ఉండేదట వాళ్ళిద్దరి మధ్య. ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఏం చెప్తున్నారంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన సదానంద యోగి మాస్టర్ కు ఒకానొక జన్మలో వీరబ్రహ్మేంద్ర స్వామి సదానంద యోగి మాస్టర్ కి గురువంట. అందుకని ఆయన నందవరం వచ్చారట. ఇంకా కాసిరెడ్డి నాయన గారిని కర్నూలులో 1970 సంవత్సరంలో మన సదానంద యోగి మాస్టర్ కలిశారట. వీళ్ళు కాసిరెడ్డి నాయుడుతో సత్యలోకంలోనే మన సదానంద యోగి గారికి పరిచయం ఉండేదట. భూమి మీద జీవించి ఉన్నప్పుడు హాస్టల్ గాను భౌతికంగాను కాసిరెడ్డి నాయుడుతో సదానంద యోగి మాస్టర్ కలిశారట. ఈ కాసిరెడ్డి నాయుడుతో సదానంద యోగి మాస్టర్ చెప్పాడట, నా ప్రియ శిష్యుడు వస్తాడు, పత్రిజీ వస్తాడు, నువ్వు కాసిరెడ్డి నాయుడు నువ్వు ఆయనకు చేదోడు వాడోడుగా ఉండు పిరమిడ్ కట్టించడంలో అని ఆయన సహాయం చెయ్యి అని మన సదానంద యోగి మహారాజు కాసిరెడ్డి నాయనకు చెప్పాడట. స్వామి వివేకానందుల వారు శ్రీ రామకృష్ణ పరమహంసుల శిష్యులు. నేను వివేకానందను కలవడానికి ముందుగానే రామకృష్ణ వారి శరీరం వదిలేశారు. అంటే మన సదానంద యోగి మాస్టరు రామకృష్ణ పరమహంసులు కలవడానికి ముందే శరీరాన్ని వదిలేశారట. 1886 ఆగస్టు 10 రామకృష్ణ వారికి వివేకానందుల వారికి మధ్య సంభాషణ ఏం జరిగిందని తెలుసుకోవడానికి సత్సంగం కోసం అక్కడ వెళ్ళాను. అమ్మ అంటే అక్కడ రామకృష్ణ వారికి వివేకానందుల వారికి మధ్య ఏం సత్సంగం జరిగిందని తెలుసుకోవడానికి మన సదానంద యోగి గారికి వెళ్తే అక్కడ అమ్మ కాళికా మాత శ్రీ రామకృష్ణ వారికి మంత్రం ఎలా ఇచ్చారు, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాలు వివేకానందుల ద్వారా తెలుసుకున్నాను. వివేకానందుల వారు చాలా గట్టివాడు అని చెప్తున్నాడు. శ్రీ మహావతార్ బాబాజీ శ్రీ మహాశ్రీ ఏమర్థం చెప్తున్నారంటే, జ్ఞానము సంపాదించుకోవడము. బ్రహ్మజ్ఞానులు సృష్టికర్తలు. బ్రహ్మజ్ఞానికి ఏదైనా సాధ్యమే. బ్రహ్మజ్ఞానులు ఇచ్చామరణాన్ని పొందుతారు. అంటే ఎప్పుడు వాళ్ళు ఇంకొక 2 నెలల్లో చనిపోవాలనుకుంటే వాళ్ళు చనిపోతారు. బ్రహ్మజ్ఞానులకు ఏదైనా సాధ్యమే. వాళ్ళు ఇది కావాలనుకుంటే వాళ్ళు సృష్టించుకోగలుగుతారు. బ్రహ్మజ్ఞానులకు ఆ సామర్థ్యం ఉంటుంది. బ్రహ్మజ్ఞానులకు అన్ని లోకాల గురించిన జ్ఞానం కూడా సంపాదించుకుంటారు అన్నమాట. అలా ఉంటారు బ్రహ్మజ్ఞానులు. సరే, మరి ఇన్ని చెప్పాడు బ్రహ్మజ్ఞాని గురించి. బ్రహ్మజ్ఞాని ఎలా అవుతారు అనేది కూడా ఇక్కడ మనకు సదానంద యోగి మాస్టర్ చెప్తున్నాడు. సంసారంలో నిర్వాణం అంటే మనము ఈ సంసారంలోనే ఉంటూ మాట మీద చాలా ఎదుగుతూ ఉంటూ అన్యాయము చెయ్యకుండా మనము ఎలాంటి కర్మలు అంటించుకోకుండా ధ్యానము చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మనము అప్రయత్నంగానే, మనకు తెలియకుండానే అప్రయత్నంగానే, అంటే మనము ఎంతో మాట మీద, ఆలోచన మీద, ప్రవర్తన మీద ఎదుకను కలిగి ఉంటూ మన సంసారంలోనే మనం ఉంటూ మనకు తెలిసిన వాళ్ళకు ధ్యానం చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మనం అప్రయత్నంగానే ఉన్నతమైన జన్మలు తీసుకుంటూ బ్రహ్మజ్ఞాని అవుతాడు. సాధారణ మానవులకు అంత సులభంగా కాలేరు. బ్రహ్మజ్ఞాని అవ్వాలంటే ఖచ్చితంగా గురువు సహకారం ఉండవలసిందే అని చెప్తున్నారు. ఖచ్చితంగా మామూలు మనుషులు కాలేరు. ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానులు కావాలంటే గురువు సహకారం ఉండవలసిందే అని చెప్తున్నారు ఇక్కడ సదానంద మాస్టర్. మీకు పత్రి సందర్భానుసారంగా ఎన్నో సూక్తులు చెప్తూ ఉంటారు కదా. 1,00,000 పుస్తకాలు మానవ మాత్రులు ఎవరైనా 1,00,000 పుస్తకాలు చదివినట్టు గుర్తు పెట్టుకోవాలిగా. కానీ పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు, 1,00,000 పుస్తకాలు నేను గుర్తు పెట్టుకోవాలి, ఒక్క పుస్తకము ఒక్కసారి చూస్తే నాకు అంతా గుర్తుండిపోతారు అని ఎన్నోసార్లు చెప్పింటారు.
గుర్తుంచుకోగలరా? ఎక్కడైనా ఎప్పుడైనా పద్యాలు కూడా ఆగి చెప్పారా? ఆగి ఎప్పుడు చెప్పలే. ఆయన నోటి నుండి ఏ పద్యమైనా అలా వస్తూనే ఉంటుంది, ధారాళంగా వస్తూనే ఉంటుంది, అనర్గళంగా వస్తుంది. అదే పత్రి గారంటే. అందుకనే పత్రిజీ బ్రహ్మజ్ఞాని. నా ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ సభ్యుల సహకారం, మన సదానంద యోగి మాస్టర్ ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుండేది. చాలా జన్మల్లో మన సదానంద యోగి మాస్టర్ పెళ్లి చేసుకోలేదట, ఏవో కొన్ని జన్మల్లో పెళ్లి చేసుకున్నారు. వాటిలో కుటుంబ సభ్యుల సహకారం, వాటిలో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కుటుంబ సభ్యుల సహకారం బాగుండేదని చెప్తున్నాడు. చాలా జన్మల్లో మన సదానంద యోగి మాస్టర్ కఠోర సాధన చేసినారట. కఠోర ధ్యాన సాధన చేసి, ఎప్పుడైనా సరే కఠోర ధ్యాన సాధన చేసినప్పుడు మనం జన్మలు తగ్గించుకుంటాం. జన్మలు తగ్గించుకొని బ్రహ్మజ్ఞానిని అయినాను అని చెప్తున్నాడు. ఈ శ్రీ సదానంద మహాయోగి బ్రహ్మజ్ఞాని కాబట్టే అరబిక్, తెలుగు, ఉర్దూ మాట్లాడిన ఆ మాట్లాడినవి కూడా అనర్గళంగా, సంస్కృత శ్లోకాలు కూడా అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన అనర్గళంగా వచ్చేది. చాలా మంది అడిగేవారట మన సదానంద ఏమని అంటే, మీరు బ్రహ్మజ్ఞానులు కదా, భూమి మీద ఉన్న ప్రజల బుద్ధిని మీరు మార్చవచ్చు కదా అని అడిగేవారట. మనం దానికి సమాధానం మన సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఏకంగా బ్రహ్మజ్ఞానులు చేయమని అడగలేదు, భూమి మీద ప్రజల బుద్ధిని మార్చవచ్చు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఏమిటంటే, ఎవరి కర్మలను వాళ్ళే తొలగించుకోవాలి, ఎవరి ఆత్మను వారే ఉన్నత స్థితికి చేర్చుకోవాలి. అందుకే పత్రి సార్ ఏమని చెప్తాడు, ఉద్ధరే ఆత్మానం. ఎవరి కర్మలు వాళ్ళే తొలగించుకోవాలి, ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. వీళ్ళు మన సదానంద యోగి మాస్టర్ ఎన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు కఠోర సాధన చేసి ఆ స్థితికి వచ్చినారు. సాధన చేసి బ్రహ్మజ్ఞానులు అయ్యారు. మిమ్మల్ని కూర్చోబెట్టి బ్రహ్మజ్ఞానులు చేయడం సాధ్యమా? అందుకని ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. వాళ్ళ జీవితాలను మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా సాధనలు చేశారు అని చూసుకొని మనం అలా సాధన చేసినప్పుడు మనము కూడా జన్మలు తగ్గించుకొని బ్రహ్మజ్ఞానం అవుతామని సార్. సదానంద యోగి ఆధ్యాత్మిక ప్రయాణం. శ్రీ సదానంద యోగి తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆయన సదానంద యోగి మాస్టర్ ఆధ్యాత్మిక ప్రయాణంలో సగము మౌనంగా, సగము సమయం అంటే ఒక 90 సంవత్సరాలు జీవించుకుంటే 45 సంవత్సరాలు మౌనంతోనే గడిపారట. మిగిలిన సగం సమయము మాట్లాడినా కూడా లోపల, బయట మాట్లాడినా లోపల అంతర్గతంగా మనసులో మౌనం, శూన్యంతో ఉండి మాట్లాడేవారట. మనము బాహ్యంగా మౌనంగా ఉన్నా మన మనసులో ఆలోచనలు ఉంటే అంతర్గతం అవన్నీ వృధాయి అని చెప్తున్నాడు. అంటే మనం అనుకుంటాం, ఈ రోజు నేను మౌన ధ్యానం చేస్తున్నా, మౌనంగా ఉంటాను అని చెప్పి ఆలోచనలు అనేవి, విపరీతమైన ఆలోచనలు వస్తుంటే నువ్వు మౌనం ఉన్నా కూడా వేస్టే అని చెప్తున్నాడు సార్ ఇక్కడ. అందుకని నువ్వు బాహ్యంగా మాట్లాడినా, నువ్వు బయటికి మాట్లాడినా మనసులో శూన్యము ఉంటే అది ఎంతో ఉపయోగము. వీరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొత్తము అంటే వీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో 200 సంవత్సరాలు ధ్యానం కఠోరంగా చేశారట. ధ్యాన సాధన ఎక్కువ అన్ని జన్మల్లోనూ జరిగింది. దాటిగా ధ్యానం చేసిన జన్మ బ్రహ్మజ్ఞాని. ప్రస్తుతము ఈ సదానంద మహాయోగిగా జన్మ. పుస్తకాలు ఏమీ రాయలేదు, ధ్యాన సాధన, కఠోర సాధన ద్వారానే బ్రహ్మజ్ఞాని అయ్యారట. ఏ పుస్తకం కూడా చదవలేదట, కానీ అందరూ రాసిన పుస్తకాలు అన్నీ తెలుసట. వాటిలోని జ్ఞానం అంతా తెలుసు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో స్నేహితులు కూడా ఎవరూ ఉండరు, నాకు లేదు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం అని చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి వారి మతస్థుతులు ఏమంటారు, ఈయన వాడిన వస్తువులు కొన్ని నందవరం శ్రీ సదానంద యోగి ఆశ్రమం దగ్గర ఉన్నాయట. ఒక ఇనుప పెట్టె చిన్నది, ఒక ఇనుప మంచము, 2 మీటర్ల పొడవు గల ఆకుపచ్చ డబ్బ, చిలుము, పొగ త్రాగే కొట్టము, ఒక చిన్న ఫోటో. ఇనుప మంచము అది కర్నూలు రాఘవేంద్ర రాజ్యంలో ఉన్నప్పుడు
మన సదానంద యోగి మాస్టర్ చివరి రోజుల్లో మన పత్రి సారు సదానంద యోగి గారైన ప్రియ శిష్యుడు సుభాష్ పత్రి గారు ఇచ్చారట. అది తీసుకున్న అన్ని జన్మల్లోనూ సంతృప్తినిచ్చిన జన్మ ఈ జన్మే. నేను అంటే మన సదానంద యోగి గారు ఎన్నో జన్మలు ఎత్తితే ఆయనకు సంతృప్తి తెచ్చిన జన్మ ఈ జన్మనే అని చెప్తున్నారు. సదానంద యోగి సద్గురు మహారాజు, నేను బ్రహ్మజ్ఞానిగా వచ్చాను, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రశిష్యుడు నేను చెప్పిన శ్వాస మీద ధ్యానం తీసుకుని నిరంతరాయంగా ధ్యాన ప్రచారం చేస్తూ ప్రజల కవికి పంపారు. ఎంతమంది గురువులు ధ్యానం నేర్పించడానికి భూమి మీదకి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎన్ని అంశాలుగా వచ్చి భూమి మీద అంతమందికి ధ్యానం నేర్పించడానికి అంతే అంశాలుగా వచ్చినా, ఎంత విధిగా మానవుల కోరికలు తీర్చినా మమ్మల్ని కూడా ఏమారేస్తున్నారు ఈ ప్రజలు అని చెప్తున్నారు. అది తట్టుకోలేక మేము కూడా ఏదో ఒక కులానికో మతానికో అంకితం అయిపోతున్నాము. ఈ భూమి మీద ప్రజలు మమ్మల్ని కూడా మాయలో పడేస్తున్నారు. వీరిని సరిచేయాలని మళ్ళీ మమ్మల్ని అందరినీ అంకుగా పంపించి మెల్లగా దారిలోకి తెచ్చుకుంటున్నారు. పిరమిడ్ మాస్టర్లు కష్టపడి ధ్యాన సాధన చేస్తూ గురువాక్యం శిరసావహిస్తూ ఉంటే సత్యలోకానికి వెళ్తారు. కష్టపడి ధ్యాన సాధన చేస్తూ గురువు చెప్పినట్లు గురువు ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటే ఖచ్చితంగా సత్యలోకానికి వెళ్తారని చెప్తున్నారు. గురువులను శిష్యులు సేవించే విధానం అంటే మన సదానంద యోగి మాస్టర్ లాగా పత్రి సార్ లాగా సేవించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే గురువులకు కోపం వచ్చే విధంగా ఎప్పుడు కూడా మనము ప్రవర్తించకూడదు. గురువుల గురించి మనము చెడుగా ఆలోచించకూడదు. వాళ్ళు తిట్టినా కొట్టినా సరే, ఎందుకు గురువులు తిట్టడం కొట్టడం అంటే శిష్యులను సరైన దారిలో పెట్టడానికి అని అలా చేస్తారు గురువులు. నాలో ఏదో ఈ చెడు తీసేయడానికి, మనలో ఏదో చెడు తీసేయడానికి గురువులు అలా ప్రవర్తిస్తారు. గురువులు అనుకోవాలి గురువే దైవం, తల్లి తండ్రి అన్ని గురువే అని మనం అనుకోవాలి అనమాట. శిష్యులు ఏమని అనుకోవాలి? గురువే దైవం, తల్లి తండ్రి గురువే అనుకోవాలి. గురువే అన్ని అనుకొని ఏమీ చేయకుండా ఉండకూడదు. శిష్యులు చేసే పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. గురువులు అన్ని అందిస్తుంటారు. గురువులకు సాధారణంగా కోపం రాదు. కోపానికి బలి అయితే, గురువు కోపానికి బలి అయితే అది తీర్చుకోవటానికి చాలా కష్టం, ఎన్నో జన్మలు పడుతుంది. గురువులు ముందుగా బాగా కష్టపెడతారు. మనం మిలారప్పని చూస్తే, మిలారప్ప జీవిత చరిత్రను చూస్తే గురువు మిలారప్పని ఎంత కష్టపెట్టినాడో, కానీ ప్రేమ ఉంటుంది శిష్యుడి మీద. ఎందుకు అలా చేసింది? ఆయన గత జన్మలో చేసిన ఆ పాప పనులు తొలగించుకోవడానికి, ఆ కర్మలు పోగొట్టుకోవడానికి, ఆయనలో ఓర్పు సాధన వచ్చేదానికి ఆ గురువులు ఎన్నో పరీక్షలు పెడతారు. అలా గురువులు ముందుగా బాగా కష్టపెడతారు. తర్వాత ఆ కష్టాలను తట్టుకొని మనం ఉండగలిగితే తర్వాత మనకు ఆ గురువులు అరటి పంట ఒలిచి నోట్లో పెట్టినట్టు ప్రతిదీ గురువులు శిష్యులకు అందిస్తారు. గురువులకు అన్నీ తెలుసు, కాకపోతే శిష్యుడి ముందు ఏమీ తెలియనట్టు ఉంటారు. గురువులు కఠినంగా ఉన్నట్టు అనిపించినా శిష్యుడికి ఎంతో అనుగుణంగా ఉంటారు. ఎందుకంటే మన పత్రిసారు ఎలా ఉంటారో మనకందరికీ తెలుసు కదా. ఎవరికైనా గురువులు అలాగే ఉంటారు. సరైన ఆధ్యాత్మిక గురువును శిష్యుడు ఎలా గుర్తించాలి అంటే, సరైన ఆధ్యాత్మిక గురువును శిష్యుడు గుర్తించలేడు. గురువే శిష్యుడు ఎక్కడ ఉన్నా వెతికి ఆయన దగ్గరికి సమయం రాగానే లాక్కుంటాడు. అదే శిష్యుడు ఎరుకతో కనిపెట్టగలిగితే వీరైన ఆధ్యాత్మిక గురువని మనసులో పడిపోతుంది. శిష్యుడు చాలా చాలా ఎరుకతో ఉన్నప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువని అర్థమయ్యేలాగా, శిష్యుడు చాలా చాలా ఎరుకతో ఉన్నప్పుడు ఈయనే నా ఆధ్యాత్మిక గురువు అని అర్థమయ్యేలాగా ఏదో ఒక అద్భుతం చేస్తారు. అప్పుడు గమనికతో ఉంటే శిష్యుడు ఆధ్యాత్మిక గురువును గుర్తించవచ్చు. ఒక గురువు గారిని ఎంచుకొని మనం సేవించడం మొదలు పెట్టిన తర్వాత ఆ గురువు ఆజ్ఞ లేనిదే మనం ఆ గురువును మార్చకూడదు. ఒకవేళ అలా మారిస్తే గురువులను కించపరిచిన వాళ్ళం అవుతాము. ఇది చాలా పెద్ద తప్పు అని చెప్తున్నారు. గురువుకి శిష్యుడు అందరూ ఎప్పుడూ సమానమే. గురువుకి శిష్యులు అందరూ
ఎప్పుడూ సమానమే. అంటే డబ్బులున్న వాళ్ళను వీళ్ళ వాళ్ళను అంటూ గురువులు అలా చూసుకోరు. అందరికి గురువుకి అందరూ ఒకటే. అవిటి వాళ్ళని ఒక రకంగా చూసుకోవడము, మంచిగా ఉండేవాళ్ళు అలా ఉండదు అన్నమాట. అందరినీ సమానంగా చూస్తారు. ఎందుకంటే పూర్వ జన్మలో మనం చేసిన సాధన మంచి పనులను బట్టి మనకు గురువులు దొరుకుతారు. ఈ జన్మలో మనకు మనము చేసిన సాధనను బట్టి మనకు ఆధ్యాత్మిక గురువులు దొరుకుతారు. పత్రికలు ఎప్పుడో చెప్తుంటారు, ఆయన చిరవేలు పెట్టి పట్టుకోవాలన్నా ఎంతో సాధన చేసుకుంటేనే ఆ జ్ఞానం అర్థమవుతుంది. అంత గొప్ప గురువు మనకు దొరుకుతాడు. అంటే పూర్వజన్మ సాధన వల్లనే మనకు మంచి గురువు అనేది లభిస్తాడు అని చెప్తున్నారు. మనకు ఆ సమాచారం కూడా వాళ్ళు అందిస్తారు. గురువు శిష్యుడిని బట్టి ఎవరికి ఏది తగినది ఉంటే దాన్ని అందిస్తారు. ఆ శిష్యుడు ఏది అర్థం చేసుకోగలడు, ఏది దాన్ని బట్టి వాళ్ళు అందిస్తారు గురువులు. గురువు ఇచ్చేది కాదు, గురువు నాకు ఈ గురువు కావాలని వచ్చేది కాదు. మనము ఆ అర్హత సంపాదించుకోవాలి. ఆ గురువు అంటే ఎవరికి వారు సంపాదించుకునేది ఆధ్యాత్మిక విద్య సాధన ద్వారా. ధ్యానం చేయడం మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడే మనకు ప్రకృతి గురువులు సహకరిస్తారు. అందుకనే చూడండి, ఏదైనా దోషం ఉంటే ఏ పనులు జరగకపోయినా చెప్తూ ఉంటారు గురుబలం లేదు, గురుబలం లేదు. అందుకనే గురుబలం కావాలంటే రోజు గురువును తలుచుకోవాలి. ఆ గురువు మనం ధ్యాన సాధన ద్వారానే ఆ గురువు మనకు అర్థం అవుతారు. అప్పుడే మనకు ఆ ప్రకృతి గురువులు కూడా సహకరిస్తారు. గురువులు ఎప్పుడు మనకు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ శిష్యులు ఈ మాయలో ఉండి ఒక అరగంట గంట ధ్యానం చేసినప్పుడే ఆ గురువు ఇచ్చిన సందేశాలను అందుకుంటారు, లేకపోతే అందుకోలేకపోతారు. గురువులు సమాచారము విశ్వం కోసం అందిస్తారు. అయితే ఆ సమాచారం అందించడానికి గురువులు సమాచారం ఇస్తారు విశ్వం కోసం. కానీ శిష్యుడు అర్హత కలిగి ఉండాలి. ఆ సమాచారం అందించడానికి శిష్యుడికి ఒక అర్హత ఉండాలి. ధ్యాన సాధన ద్వారానే ఆ అర్హత లభిస్తుంది. సహజంగా గురువులకు కోపం రాదు, కోపం నటిస్తారంతే. శిష్యులు ఎన్ని తప్పులు చేసినా సరే ఆ శిష్యుని దారిలో పెట్టడానికే నటిస్తారు, పెట్టడానికే చూస్తారు. ఇంకా చాలా తప్పులు వేస్తే వారి కర్మలకు వారిని వదిలివేస్తారు గురువులు. ఏ శిక్షలు విధించరు గురువులు. గురువు పని ఎప్పుడు శిష్యులను దారిలో పెట్టడమే. గురువు శిష్యులను ఎప్పుడూ వదిలివేయడు. పారిపోవడానికి శిష్యులే ప్రయత్నిస్తారు. గురువులు వదిలే ప్రసక్తే లేదు. గురువులు పెట్టిన పరీక్షలకు తట్టుకొని నిలబడితే మాత్రమే శిష్యుడి జీవితం ధన్యం అవుతుంది. మనము ఇది బ్రహ్మంగారి జీవిత చరిత్రలో సిద్ధు వచ్చి మాంసాహారం అంతా ఉంటది, అది తిను అని చెప్తూనే ఏమీ ఆలోచించకుండా తినేస్తాడు. తిన్నప్పుడు అది మంచిగా మారిపోతాడు. అంటే ఆ గురువుకు ఆ సిద్ధార్థుడు అంత సరెండర్ అయిపోతాడు. అలా ఎన్నో పరీక్షలు పెడతారు. అవన్నీ తట్టుకొని నిలిచినప్పుడు శిష్యుడి జీవితం అప్పుడు ధన్యం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. వారి జీవితం అప్పుడు అమోఘము. అంటే పూర్తిగా గురువుకు సరెండర్ అవ్వాలి. నాకు ఏది చేసి గురువు చెప్తున్నాడంటే ఇక ఓకే. ఇప్పుడు మనము శ్రీరాముల వాళ్ళు ఆంజనేయ స్వామి చూసుకున్నా, ఆయన కూడా ఆంజనేయ స్వామి ఏది చెప్పినా శ్రీరాముడు ఓకే 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 అంటాడు. అంటే అంత పూర్తిగా సరెండర్ అయి ఉండాలి. గురువు ఏది చెప్పినా సరే ఒకటే, అలా ఉండాలి. అప్పుడు శిష్యుడి జీవితము అమోఘము బాగుంటుంది అని చెప్తున్నాడు. దీనికి ధన్యం అవుతుంది. వారి జీవితం అమోఘం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని సద్గురువులు మనకు దొరకదు. మనము గురువుని ఎరుకతో కనిపెట్టుకుని ఉండాలి. గురువు చెప్పింది వేదం. జ్ఞాన సాధనలో శిష్యులు నానా రకాల వేషాలు వేసినప్పటికీ గురువు దారిలో పెట్టి వారి శిష్యుల కర్మలను తొలగించడానికి సరైన మార్గంలో పెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. శిష్యుడికి బాగా కర్మ ఏదైనా ఉన్నట్లయితే పడిపోయే స్థితిలో ఉంటే గురువు ఎంతో కొంత చెయ్యిని కూడా అందిస్తారు. కానీ శిష్యుడు కర్మలు మాత్రం గురువు తీసుకోడు అని చెప్తున్నాడు. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కర్మలు చాలా మంది ధ్యానం చెప్తూ ఉంటాము, చెయ్యం అంటుంటారు. చాలా మంది ఎంతో మంది చెప్తుంటాం. ఎవరు సమయం లేదనో
మాకు సరిపోదని చెప్తుంటారు. ఇక్కడ సదానంద యోగ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, కర్మలు తీరాక ధ్యానంలోకి వస్తారా అని అంటే దానికి ఏం కర్మలు తొలగిన వారు ధ్యానంలోనికి తప్పక రావాల్సిందే. ధ్యానం చేయడానికి అర్హతలు ఏమీ లేదు. శ్వాసను గమనించిన ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. పూర్వజన్మలో సాధన చేసిన వారే ఈ జన్మలో సాధన ద్వారా ఉన్నత స్థితికి వెళ్తారు. పూర్వజన్మలో సాధన లేని వారు కూడా ఈ జన్మలో కర్మలు తీరిన తర్వాత కర్మలు తీరనంత వరకు ధ్యానంలోకి మొదలు పెట్టారు. అందుకే ఎంతో మంది చెప్తూ ఉంటాము, కానీ వినరు. కానీ వాళ్ళ కర్మలు తీరిన తర్వాత మాత్రమే ధ్యానంలోకి వస్తారు అని మన గురువు గారు ఇక్కడ చెప్తున్నారు. కర్మలు తీరేంత వరకు మనం చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. కర్మలు ఎలా తీరుతాయి అంటే, అంతో ఇంతో ఏవైనా మనం మంచి పనులు చేస్తుంటే, దాన ధర్మాలు పుణ్యం పైన మంచి పనులు చేస్తుంటే వారి కర్మలు తొలుగుతాయి. ఎవరికైనా దాన ధర్మాలు మంచి పనులు చేయడం లాంటివి చేస్తే వారి కర్మలు తొలుగుతాయి. ఇలా కర్మలు తీరి కఠోర ధ్యాన సాధన మొదలు పెడితే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పూర్వజన్మలో సాధన చేసి ఉన్నప్పుడు వాడు ఈ జన్మలో సాధన మొదలుపెట్టి ఏవైనా పూర్వజన్మ కర్మను తీర్చుకొని అప్పుడు ఉన్నత స్థితికి వెళ్తారు. గత జన్మలో సాధన చేసి వారికి జీవిత చరమాంకంలోనైనా అంటే ఈ గత జన్మలో సాధన చేసిన వాళ్ళకి ఈ జీవితంలో తొందరగానే గురువు లభిస్తాడు, ఆధ్యాత్మిక గురువు దొరుకుతారు. అప్పుడు వాళ్ళ జన్మ అనేది వృధా అవదు. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి ద్వారా చైతన్యవంతులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా మన కసువు ఓర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు చదువుకునే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందే. ధ్యానం ద్వారా వచ్చేదే అమృతము. దేవతలు కూడా అందరూ ధ్యానమే చేస్తారు అని ఇక్కడ మనకు గురుగారు చెప్తున్నాడు. రేపు మనం ఏం తెలుసుకున్నామంటే, యోగులు జీవ సమాధులు. ఆ జీవ సమాధుల ద్వారా ఎంత శక్తి ఎలా ఉంటుంది అని యోగుల జీవ సమాధుల గురించి రేపు తెలుసుకుందాం. ఇదంతా మీరు విన్నందుకు మీకు వేల కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్వప్నేశ్వరి మేడంకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మమ్మీ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ స్వప్న మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ మరొకసారి పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.